చేయకు, కంట కోసేస్తా. ఏం చేసావు ఇప్పుడే? సుప్రీం ఫైట్ చేశా. డోంట్ సౌండ్ హారన్. చిల్పుల్ రివ్యూకి స్వాగతం. చిల్చిలకేత్ ఫుల్ పులకేత్. సుప్రీం ఫిల్మ్ చూసి సుప్రీం స్టేజ్ లో ఉన్నాం రైట్ నౌ. సుప్రీం సినిమాలో కథ పసువాడి ప్రాణం ఇంకా బజరంగి బాజాని గుర్తు చేస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ అదో మాదిరిగా ఉన్న, సెకండ్ హాఫ్ హైలైట్ దుమ్ము రేపేసింది. ఇక ఫిల్మ్ హీరో సాయి ధరమ్ తేజ్ డాన్సులు, ఫైట్లు, డైలాగ్స్, యాక్షన్ ఏది పడితే అది ఎలా పడితే అలా చేశాడు. అంటే బాగా చేశాడు. అందరూ ఒక్కొక్క స్టెప్ ఎక్కి పైకి వెళ్తే ఇతను లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాడు. అంత బాగా చేశాడు. మరో హిట్ కొట్టాడని నాకు అనిపిస్తుంది. హీఈస్ అమేజింగ్. జింగ్ జింగ్. రాశి ఖన్నా ఈ సినిమాలో హైలైట్ అండి. భలే ఉంది. బెల్లం శ్రీదేవి అమ్మాయి పేరు. అమ్మాయి మీద పాట కూడా ఉంది, చాలా బాగుంది. నాకు బెల్లం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. బెల్లం అయితే ఇష్టం ఆ టైప్ అనమాట. ఇంకో హైలైట్ బాగా చేసింది ఆ అబ్బాయి అండి. చిన్న కిడ్ ఉన్నాడు. హైలైట్ సినిమాలో భలే చేశాడు అబ్బాయి. అబ్బాయి కోసం కూడా మన సినిమా చూడొచ్చు. ఫిల్మ్లో కామెడీ అబాబాబా టన్నుల కొద్దీ ఉందన్నమాట. ఒక రాయిద్ర, ఒక పక్క రఘుబాబు, ఇంకో పక్క పోసానికి ఇష్టములు శ్రీనివాస్ రెడ్డి, 30 years ఇండస్ట్రీ పృథ్వీ, ప్రభాసిను వీళ్ళంతా మనల్ని బాగా పక్క సీట్లో కూర్చొని మనల్ని కితకితలు పెట్టినట్టుగా నవ్విస్తారు. అండ్ కామెడీ ఈజ్ అమేజింగ్. జింగ్ జింగ్. కాఫే జానకి కత్తివు, జానకి జానకి బెల్లమివు, జానకి ఇదేంటి జానకి బెల్లం అంటే షుగర్ ఇచ్చావు జానకి? బెల్లం లేదు, షుగర్. హీరోయిన్ పేరు బెల్లం శ్రీదేవి. షుగర్ తో ఎలా ఎలా సెట్ జానకి? ఇలా తీయగానే ఉంటాయిగా, తీయాలి, తినాలి. తీయగా ఉంది జానకి, నాకు కూడా పెట్టు జానకి. నా యాల్ది తీయగానే ఉంది జానకి. పటాస్ సినిమా తీసారే అనిల్ రావిపూడి, ఆయనే దీని డైరెక్టర్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ అండి. అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలో అలా ఎలాంటి ఎలిమెంట్స్ పెడితే హీరో హైలైట్ అవుతాడో అలా తీశారు సినిమా. అన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్సే. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయింది, అది ష్యూర్. కాకపోతే సెకండ్ హాఫ్లో లేపారండి సినిమాని. అది ఆయన తెలివి. ఐ అప్రిషియేట్ ఇట్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఒక చిన్న క్యారెక్టర్ జస్ట్ కాఫీ అని ఒకటే వర్డ్ మాట్లాడే క్యారెక్టర్ తోటి ఆ క్యారెక్టర్ని ఎప్పటికీ మీరు మర్చిపోలేరండి. అలా తీయడం అనేది మంచి డైరెక్టర్ లక్షణం. అది పాత డైరెక్టర్స్ అలా చేయగలిగేవారు ఓ క్యారెక్టరైజేషన్. అలాగే అన్ని కమెడియన్స్ అందరికీ కూడా మంచి క్యారెక్టరైజేషన్ పెట్టారు. ఇది కామెడీ కోసం కూడా చూడాల్సిన సినిమా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్. ఐ లవ్డ్ ద మూవీ. డైరెక్టర్ అండ్ ఫిల్మ్లో మ్యూజిక్ మన నారా రోహిత్ సినిమా మ్యూజిక్ ఇస్తుంటాడే సాయి కార్తిక్, ఆయన ఇచ్చారు. బట్ అమేజింగ్ స్టఫ్ అని చెప్పుకోవచ్చు. ఒక అందం హిందోలం సాంగ్ మాత్రం చిరు పాతది, రాజ్కోటి మ్యూజిక్. అది కూడా రీమేక్ అని చెప్పుకోవచ్చు, రీక్రియేషన్. అది బాగా చేశారు. అట్ ద సేమ్ టైం బెల్లం శ్రీదేవి సాంగ్ మాత్రం నా నోట్లో నాంతూ చాలా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ అలా చివరిలో మీకు క్లైమాక్స్ ముందు వచ్చే ఒక ఫైట్ గూస్ బంప్స్ ఇస్తుంది అనమాట. దానికి ఆర్ఆర్ బాగా చేసింది. సాయి కార్తిక్ ఈసారి మనకి థమ్స్ అప్. హీ సింప్లీ అమేజింగ్. జింగ్ జింగ్. కాఫే. ఓవరాల్ ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ ఎంత అంటే, 100 రూపాయలు పెడితే ఎన్ని రూపాయలు వసూలైనట్టు? 65 రూపాయలు గట్టిగా వసూలైన అబ్బాయి. 66 నీకా? ప్లీజ్. ఎవరి కోసం? ఆ లాస్ట్ లో హైలైట్ ఉంది చూడు, ఆ ఫైట్ కోసం. ఓకే, 66 రూపాయలు వచ్చాయన్నమాట. 100కి 66 రూపాయలు. వెళ్ళిపోండి, మీకు ఎంత వస్తాయో. మధ్యలో చిరు కనిపించా. చెప్పకూడదు. మెగా ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ ఇది చెప్పకూడదు. అవును, అదే సుప్రీం హీరో చిరంజీవి కదా, మరి ఈయనకేసారేంటి పేరు? సినిమా పేరేంటి? సుప్రీం. అందులో హీరో ఎవరు? ఈయన సాయిధరం. సుప్రీం హీరో సాయిధరం తేజ్. సుప్రీం హీరో సాయిధరం తేజ్. సుప్రీం హీరో సాయిధరం తేజ్ కాదు, సుప్రీం హీరో సాయిధరం తేజ్. అదే సుప్రీం హీరో సాయిధరం తేజ్. అదే సుప్రీం హీరో సాయిధరం తేజ్. ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే సౌండ్ చెయ్యకు. డోంట్ సౌండ్ హారన్. అదే అది ఎంత కామెడీగా ఉందో. అయిపోయింది కాపు.